దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడుగుగా ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుష్యులు లేక ఇండ్లను పాడగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుష్యులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. 13వ వచనం అందరం చదువుదాం. దానిలో 10వ భాగం మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలే నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవుని బిడ్డలారా, what is the desire and what is the will and what is the passion of the Lord towards us? మన పట్ల దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తీవ్రమైనటువంటి కోరిక ఏంటంటే మనము చిగిర్చాల్సిన వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని గురించి మొదటి ఆరాధనలో పరలోకానికి సంబంధించిన విషయాలు ఈ యొక్క 6వ అధ్యాయంలో ఉన్నాయని చెప్పాను. రెండవదిగా మనిషికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పాను. ఇప్పుడు 3వ ఆరాధనలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నటువంటిది ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధతను మనం చూడగలం. దేవుని యొక్క పరిశుద్ధత ఎలాంటిది అంటే చాలా విచిత్రంగా ఉంటుంది కదా. శరాబులు దేవుని, కెరూబులు దేవుని స్తుతిస్తూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేశారు అని వ్రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథంలో కూడా ఇదే మాట కనబడుతుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎందుకు 3 సార్లు రాయబడింది? 3 సార్లు ఎందుకు రాయబడింది? పరిశుద్ధుడు 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 అని ఒక 20 సార్లు రాసిన తర్వాత సరిపోతుంది కదా. లేదా ఒక్కసారి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేశారు అని రాయబడితే సరిపోతుంది. వై ఇట్ ఈస్ మెన్షన్ 3 times? దేవుని బిడ్డలారా, మన కల్చర్ ప్రకారం దీన్ని ఆలోచించక మనము యూదుల కల్చర్ లేకపోతే ఈ ముస్లిం సహోదరుల యొక్క కల్చర్, ఈ రెండు కూడా కొంచెం దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే ఒకే తండ్రికి సంబంధించిన వారు కదా, అంటే ఇష్మాయేలు, ఇస్సాకు. కాబట్టి దేర్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ సిమిలర్. కాబట్టి వీళ్ళ దగ్గర ఉండేటువంటిది ఏంటంటే 3 అనేటువంటి దానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. పౌలు ప్రార్థన చేస్తూ ముమ్మారు ప్రార్థన చేశాడు. అంటే 3 సార్లు దేవుని దగ్గర అడుగుతాను, రాలేదా వదిలేస్తాను అనుకున్నాడు. 3 ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ నంబర్. రెండవదిగా ఏంటంటే 3 అనేటువంటి దానికి మీకు ఉదాహరణ అర్థం కావడానికి చెప్తాను. తలాక్ అని ముస్లిం సహోదరులు 3 సార్లు అన్నారంటే ఇంకా అమ్మాయికి విడాకులు ఇవ్వచ్చు. 3 సార్లు ఎక్కువ సార్లు చెప్పాల్సిన మళ్ళీ తలాక్ తలాక్ తలాక్. నువ్వు కోర్టులో వేసావనుకో సంవత్సరాలు గడిచిపోతుంది. వాళ్ళ యొక్క చట్టం ప్రకారం పెద్దల ముందర తర్వాత తల్లిదండ్రులు, ఇరు పక్కన తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ ముందర 3 సార్లు తలాక్ 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 అంటే విడాకులు అయిపోతుంది. 3 అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దట్ స్పీక్స్ అబౌట్ కంప్లీట్నెస్. అంటే వాళ్ళు ఎంత చెప్పాలనుకున్నా 3 సార్లు చెప్తే అది చాలు. దట్ స్పీక్స్ ఆఫ్ వాల్యూమ్స్. దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధుడు అని చెప్పడంలో దేవుని యొక్క పరిశుద్ధత యొక్క అల్టిమేట్ నేచర్, దేవుడు ఎంత పరిశుద్ధుడో చెప్పడానికి ఈ 3 సార్లు ఇక్కడ రాయబడినటువంటి పదంగా దీన్ని మనం గమనించాలి. ఒకటి దేవుని యొక్క పరిశుద్ధతను గురించి రాయబడింది. రెండవదిగా మనిషి యొక్క పాపాన్ని గురించి రాయబడింది. ఎవరి దగ్గర పాపం ఉంది? ఒక తాగుబోతు పాపం కాదు ఇక్కడ రాయబడింది, ఒక తిరుగుబోతు పాపం కాదు ఇక్కడ రాయబడింది, ఒక ప్రవక్తలో ఉన్నటువంటి పాపం. దేవుని దగ్గరికి నువ్వు వచ్చావంటే నువ్వు భయంకరమైన పాపివా, విశ్వాసిగా ఉంటూ ఉన్నటువంటి పాపివా, సేవకుడుగా ఉంటూ ఉన్న పాపివా దేవుని తెలుసండి. దేవుని యొక్క సన్నిధానంలో వెన్ గాడ్ స్కాన్స్ యూ, దేవుడు నిన్ను ఆయన పరిశోధించినప్పుడు వెదర్ యు ఆర్ ఎ సిన్నర్ ఆర్ నాట్ దేవునికి తెలిసిపోతుందండి. ఇక్కడ ఒక ప్రవక్త యొక్క పాపాన్ని దేవుడు చూపించడం ప్రారంభించాడు. అంటే మనిషి పాపి అని దేవుడు చూపించాడు. అంటే
నువ్వు సేవ చేసే వ్యక్తివైనా, సేవలో ఉండకూడని వ్యక్తివైనా, లేకపోతే ప్రభుని అంగీకరించిన వ్యక్తివైనా, అంగీకరించిన వ్యక్తివైనా, నీలో ఉండేటువంటిది ఏంటి అంటే పాప స్వభావం అనేటువంటిది ఉంటుంది, పాపం అనేటువంటిది ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఒకటి దేవుడు పరిశుద్ధుడు, రెండు మనిషి పాపి, మూడవదిగా ఈ అపవిత్రుడైనటువంటి మనిషిని పరిశుద్ధపరచడం కేవలం దేవునికే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, పరిశుద్ధతలో ఆయనే తలమానికం, ఆయనే అల్టిమేట్, ఆయనే స్టాండర్డ్, ఆయనే పరిశుద్ధతకు కేర్ ఆఫ్. సో పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మనుషుని మాత్రమే పరిశుద్ధపరచగలడు. అందుకే యెషయా ఎప్పుడైతే అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నాడో, దేవుని యొక్క దూత ఆ యొక్క బలిపీఠం మీద నుండి నిప్పును తీసుకొని వచ్చి యెషయా పెదవులకు తగిలించి ఒక మాట అంటాడు, యెషయా నీ పాపాలకు ప్రాయశ్చిత్తమైంది, పెదవులతో నువ్వు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తమైంది. అంత మాత్రమే కాదు, దేవుడు పరిశుద్ధుడు, మనిషి పాపి. మనిషి పాపము నుంచి విడిపించబడాలంటే పరిశుద్ధుడైన దేవుడు అవసరం. మూడవదిగా, భూలోకంలో పాపం తొలగిపోవాలంటే మనిషినే దేవుడు వాడుకుంటాడు. అంటే దేవుని యొక్క దూతలు వచ్చి వాక్యం చెప్పరండి, దేవుని దూతలు వచ్చి వాక్యం బోధించరు. మనిషిని వాడుకొని దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఆయన పరిశుద్ధుడే, ఆయన అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై ఉండేవాడే. కానీ భూలోకంలో పరిచర్య జరగాలంటే ఎ మ్యాన్ ఈస్ నీడెడ్, ఆర్ ఎ ఉమెన్ ఈస్ నీడెడ్, ఎ పర్సన్ ఈస్ నీడెడ్. ఒక వ్యక్తి అవసరం. అందుకే యెషయాతో ఉంటాడు, యెషయా ఎవరు వెళ్తారు, యెషయా నువ్వేమైనా వెళ్తావా అన్నట్టుగా యెషయాతో మాట్లాడాడు. అంటే 6వ అధ్యాయంలో దేవుని యొక్క పరిశుద్ధత, మనిషి యొక్క పాపం, మనిషి యొక్క రక్షణ, మనిషి ద్వారానే సేవ అనేటువంటిది ఈ యొక్క 6వ అధ్యాయంలో గమనించగలం. మరి దేవుడు ఈరోజు మనకు అందించేటువంటి సందేశం ఏంటంటే, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. యెషయా 6:13, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఈ రోజు నుంచి ఈ వాగ్దానం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఏంటిది పరిశుద్ధమైన చిగురు? ఎక్కడి నుంచి ఉంటుందంట? మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు. అంటే ఒక మొద్దుగా ఎందుకు మారింది? అది చెట్టుగా ఉండాలి కదా, అది ఫలభరితంగా ఉండాలి కదా, అందులో ఫలం ఉండాలి, ఆకులు ఉండాలి, కొమ్మలు ఉండాలి, రెమ్మలు ఉండాలి. అది ఒక చెట్టుగా, ఒక సంపూర్ణమైనటువంటి చెట్టుగా ఉండాలి కదా. మరి ఆ చెట్టు ఎందుకు మొద్దుగా మార్చబడింది అంటే, ఎవరో అనుకున్నారు ఈ చెట్టు ఇక బాగుపడడానికి వీల్లేదు, ఈ చెట్టు పచ్చగా ఉండడానికి వీల్లేదు, ఈ చెట్టు నరకబడాలి. చెట్టు నరకబడింది, మొద్దు మాత్రమే మిగిలింది. అంటే ఇక చెట్టుకున్నటువంటి ఆశలన్నీ అడుగంటిపోయాయి, చెట్టుకున్నటువంటి భవిష్యత్ అంతా పోయింది. ఎన్నో సంవత్సరాలుగా పెరిగినటువంటి చెట్టు, ఎన్నో సంవత్సరాలుగా పచ్చగా ఉన్నటువంటి చెట్టు, ఎన్నో సంవత్సరాల యొక్క ప్రయాస తర్వాత ఒక చెట్టుగా మార్చబడింది. అది ఇప్పుడు నరకబడింది, ఇప్పుడు మొద్దుగా చేయబడింది. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఆ మొద్దులో నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఇప్పుడు ఎవరైనా మొద్దు దగ్గర నిలబడితే ఏమంటారండి? ఇంకెప్పుడు ఇది చెట్టు అయ్యేది, ఇంకెప్పుడు ఇది బాగుపడేది, ఇంకెప్పుడు ఇది అంటే, ఒక రకంగా చెప్పాలంటే మొద్దు అనేటువంటిది ఇట్ స్పీక్స్ అబౌట్ స్టాప్, అక్కడికి ఆగిపోయింది. ఇంతవరకు ఉన్నటువంటి చెట్టు, ఇంతవరకు పెరిగినటువంటి పెరుగుదల, ఇంతవరకు ఉన్నటువంటి ఫలాలు, ఇంతవరకు ఉన్నటువంటి ఆశీర్వాదం, ఇంతవరకు ఎంతమందికి ఆ చెట్టు దీవెనకరంగా ఉందో, ఎప్పుడైతే అది నరకబడి మొద్దుగా చేయబడిందో, దేర్ ఈస్ ఏ నేమ్ ఐ కెన్ యూజ్ ఇట్, ద బ్లెస్సింగ్స్ ఆర్ స్టాప్డ్. అక్కడికి ఆగిపోయాయి. ఇంతవరకు ఆకులు పచ్చగా, కొమ్మలు పెరిగిపోయాయి, రెమ్మలు పెరిగిపోయాయి, చిగురు వచ్చేది, వృద్ధి చెందేది, అద్భుతంగా ఉండేది. ఆ ఫలాలు ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇచ్చాయేమో, ఆ నీడ ఎంతో మందికి విశ్రాంతినిచ్చిందేమో. అవన్నీ లేవు ఇప్పుడు. ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఏమీ లేదు అనుకున్న చోటనే దేవుని ప్రారంభం ఉంటది. హల్లెలూయా. when people say everything is stop, God can start. అది మనిషి దృష్టిలో ఒక స్టాప్, బట్ ఇట్ ఈస్ నాట్ స్టాప్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. మనిషి చెప్తాడు ఇక అయిపోయింది, ఇక మనిషి అనుకోవచ్చు ఇంకా లేదు, ఇంకేముంది అనేటువంటి పరిస్థితి. ముద్దంటది, ఇంతకుముందు ఎంత బాగున్నా, ఎంత చెట్టుగా కలకల్లాడుతూ ఉన్నా, పక్షులు నా దగ్గరికి వచ్చేవారు, లేకపోతే మనుషులు నా దగ్గరికి వచ్చేవారు, జంతువులు నా దగ్గరికి వచ్చి, ఇప్పుడేంటి మొద్దుగా మారిపోయిన, ఎవరు లేరు. పక్షులు రావు, జంతువులు రావు, మనుషులు రావు, ఎవరు రారు, మనుషులు రారు, ఎవరు రారు. సో మై లైఫ్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్. నా జీవితంలో ఒక మొద్దుగా మారిపోయాను. దేవుని బిడ్డలారా, మనకు అంతముగా కనిపించే చోటు దేవునికి ఆరంభముగా ఉంటది. హల్లెలూయా. ఇట్ మే బి ఎ ఎండ్ పాయింట్ టు us.
బట్ గాడ్ కెన్ టర్న్ ఎండ్ ఇంటూ ఎ స్టార్ట్. అంతాన్ని ఆరంభంగా మార్చగలిగిన దేవుడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అంటారు. లెట్ ఎవ్రీ స్టాప్ బికమ్ అ స్టార్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందరూ నీ దగ్గర తలుపులు మూసారా? స్టిల్ గాడ్ కెన్ ఓపెన్ అనదర్ డోర్. దేవుడు మరొక ద్వారాన్ని తెరవగలడు నీ కోసం. అందరూ మూసేయచ్చు ద్వారాలు, అందరూ కలిసి మూసేయచ్చు, బట్ స్టిల్ గాడ్ కెన్ ఓపెన్ ఎ డోర్ ఫర్ యూ. దేవుని బిడ్డలారా, ఒక రకంగా ఆ చెట్టుకే నోరుంటే, ఆ చెట్టుకే కళ్ళుంటే, ఆ నోటితో ఏడ్చి కళ్ళతో కన్నీళ్లు గారిచి ఇంకేముంది నా జీవితంలో అనుకునేటువంటి మొద్దు అది మొద్దు. అబ్బాయి ఇంతకుముందు ఎంత బాగున్నా, ఎంత పచ్చగా ఉన్నా, ఎంత ఫలభరితంగా ఉన్నా, ఇప్పుడేంటి ఇలా అయిపోయానే అని ఏడ్చేటువంటి చెట్టుగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, కన్నీళ్లతో నిలిచిన చోటనే దేవుడు అద్భుతమైన చరిత్రను ప్రారంభించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ పీపుల్ సే ఇంకా నీ జీవితంలో ఏడుపు తప్ప ఇంకేముండదమ్మా, ఇంకేముంటుంది అని అంటున్నారా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. గాడ్ కెన్ స్టాప్ దట్ క్రై అండ్ పుట్ ఎ జాయ్ ఇన్ యువర్ ఫేస్. నీ జీవితంలో ఆ కన్నీటికి బదులుగా సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. సో ఈ మొద్దు ఏమని చెప్తాదంటే, అయిపోయింది, దాడి చేయబడ్డాను, ఐఎమ్ అటాక్డ్, ఐఎమ్ చేస్డ్ బై పీపుల్. ఒకరి తర్వాత ఒకరు నా పైన దాడి చేశారు, ఎవరు నా పక్షాన్ని నిలబడి నన్ను కాపాడలేకపోయారు, ఇప్పుడు మొద్దుగా మారిపోయాను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పెట్టును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పెట్టును. దేవుని బిడ్డలారా, ఆయా వ్యక్తుల జీవితాలను ఈరోజు మీ ఎదురు తీసుకురాబోతున్నా. ఏ రకంగా వారి జీవితాలు అయిపోయింది అనే చోట దేవుడు ఆరంభించాడు. అంతం అనుకున్న చోట ఆరంభాన్ని ఎట్లా ఇచ్చాడు? వెన్ ద పీపుల్ సే దట్ ఇట్ ఈస్ ఓవర్, అక్కడే దేవుడు తిరిగి ప్రారంభించాడు. ఏంటి? ఈరోజు మొదటిగా ఆదికాండం 37వ అధ్యాయం 24వ వచనం. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ఇక్కడ మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. అతన్ని పట్టుకొని, ఎవరిని పట్టుకున్నారు? యోసేపును పట్టుకున్నారు. యోసేపును పట్టుకొని ఎక్కడేశారు? గుంటలో వేశారు. ఎవరు వేశారు? సొంతం అన్నలు యోసేపును పట్టుకొని గుంటలో వేశారంట. అసలు అన్నలు ఎవరు తెలుసా? గుంటలో వేయబడిన యోసేపును లేపాల్సిన అన్నలు ఇప్పుడు వాళ్ళే గుంటలో వేశారు. అంటే ఇతని జీవితము బాగుపడడం వాళ్ళకి ఇష్టంలా, ఇతని జీవితము ఆశీర్వదించబడడం వాళ్ళకి ఇష్టంలా, ఇతని జీవితములో ఆశీర్వాదాలు కంటిన్యూ కావడం వారికి ఇష్టంలా. వాళ్ళు అనుకున్నారు, ఈ యొక్క యోసేపు జీవితంలో ఆశీర్వాదాలు అంతం కావాలి, ఆశీర్వాదాలు ఉండకూడదు. మా కళ్ళ ఎదుట వీడు పుట్టాడు, మా కళ్ళ ఎదుట మాకంటే మంచి వస్త్రాలు వేసుకుంటున్నాడు, మాకంటే తండ్రి ప్రేమను పొందుకున్నాడు, మాకంటే బాగున్నాడు, మాకంటే దేవుడు ఆశీర్వదిస్తాడంట, దేవుడు వీడికే కళలు ఇచ్చాడంట అనుకొని సొంత అన్నలు యోసేపును పట్టుకొని గుంటలో పడద్రోసిరి. గుంటలో దించారు కాదు, అక్కడ గుంట ఉంటే గుంటలో పడేశారంట. దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళు ఎలాంటి గుంటను ఎన్నుకున్నారంటే, బైబిలే వ్రాయబడింది, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ఒకవేళ ఇంతకుముందు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద పడి కొంచెం దెబ్బలు తగలకుండా ఉండు. ఇప్పుడు ఎలాంటి గుంటను ఎన్నుకున్నారు తెలుసా? వాళ్ళు ఎలాంటి గుంటను వాళ్ళు ఏర్పరచుకున్నారు తెలుసా? యోసేపుకు ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు, ఇక రాళ్ళు ఉన్నాయి, లేకపోతే ఇక ఖాళీతనం ఉంది, లేదా కింద ఉండేటువంటి భూమి ఉంది. అంటే కింద పడితే కాల్లో చేతుల్లో విరగాలి, దెబ్బలు తగలాలి. అంటే వీళ్ళే తమ్ముని ఒక యాక్సిడెంట్కు గురి చేస్తున్నారు. మొదటిగా నీ అంతాన్ని కోరుకునేటువంటి వారు కొన్ని సందర్భాల్లో నీ ఇంటిలో ఉండేవారు నీ బంధువులు. కొన్ని సందర్భాల్లో నీ బిడ్డలు పైకి రాకుండా ఉండాలని కోరుకునే వాళ్ళు నీ బంధువులే, నీ రక్త సంబంధికులే ఉంటారు, నీ యొక్క తోబుట్టువులే ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ ఇంటిలో ఉండేవారే నీకు వ్యతిరేకంగా ఒక గుంటను ఏర్పరిచారా, ఒక గుంటలో పడద్రోసారా, ఒక గుంట ఒట్టిదిగా కోరుకొని అక్కడే అంతం పలకాలని యోసేపు అనుకున్నారా? దేవుడు అనుకున్నాడు. ఓకే, యువర్ డెసిషన్ ఇస్ లైక్ దాట్. ఇదే మీ తీర్మానం అయితే, యోసేపు విషయంలో నా తీర్మానం వేరు. అది మీరు అంతం కోసం కోరుకున్నారు, బట్ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ స్టార్టింగ్ పాయింట్. యూ డిసైడెడ్ ఇట్ టు బి ఎ స్టాపింగ్ పాయింట్, బట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ స్టార్టింగ్ పాయింట్. అది స్టాప్ కాదు, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్. దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు యోసేపు ఆ గుంటలో ఒక్కసారి ఆలోచించండి, ఒంటరిగా ఉన్నాడు. ఇంతకుముందు కలకలగా ఉండేటువంటి ఇంటిలో ఉండేవాడు. అంటే ఇంతకుముందు చెప్పాలంటే పాతకాలంలో అదేమంటారు, అందరు కలిసి ఒకే చోట ఉంటారు, సమిష్టిగా ఉండేటువంటి కుటుంబం. సో అందరూ కలిసి కలకలాడేటువంటి కుటుంబంలో ఉన్నాడేమో. ఇప్పుడు ఒంటరిగా
ఆ గుంటలో ఉన్నాడు. కుమారుడి స్థానంలో నుంచి, అది కూడా ప్రేమకు పాత్రుడైన కుమారుడు స్థానంలో నుంచి గుంటలోనికి యోసేపును పంపేశారు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఎప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి ప్రేమను పొందేవాడు. చిన్నవాడు కదండి, ప్రతి సందర్భంలో తండ్రి పిలిచేవాడేమో, యోసేపు యోసేపు అని పిలిచేవాడేమో. ఇప్పుడు ఏ పిలుపు లేదు, ఒంటరిగా ఉన్నాడు. ఒకవేళ పిలిస్తే పైన అన్నలు ఉన్నారు, ఎవరు పట్టించుకోరు. దేవుని బిడ్డలారా, వీళ్ళు అనుకున్నారు ఈ గుంట యోసేపు చివరిదిగా ఉండాలి. అందరూ సమాధిలోకి వెళ్ళిన తర్వాత కనీసం పూలైనా మనైనా చూడదు. వీళ్ళు అది కూడా లేదండి, గుంటలో పడేశారు అంతే. గుంటలో పడేసి గమ్మునున్నారు. అంటే దే డోంట్ వాంట్ ఈవెన్ ఎ త్రో డస్ట్ ఆన్ ఏ ఫేస్ ఆఫ్ ఏ జోసెఫ్. యోసేపు ముఖం పైన అంత మన్ను వేయడానికి కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు. అలాంటి అన్నలు అతని జీవితంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నా నీతో దేవుడు మాట్లాడుతుంటా. ఈ 2 నెలల్లోనే ఇఫ్ యు గాన్ త్రూ ఏ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఒకవేళ కుటుంబ పరిస్థితులు నీ జీవితాన్ని డిస్టర్బ్ చేసాయా, లేకపోతే నీ తోబుట్టువులు, నీ బంధువులు, దే హ్యావ్ ప్లాన్ సంథింగ్ అగైన్స్ యూ అండ్ యువర్ చిల్డ్రన్ ఆర్ యు అగైన్స్ యువర్ ప్రాపర్టీ, హియర్ ఇస్ ఎ గాడ్. ఇక్కడ దేవుడు అంటున్నాడు, వాళ్ళు నీ కొరకు ఒక మొద్దును కోరుకున్నారు, ఒక గుంటను కోరుకున్నారు, బట్ ఇట్ షుడ్ నెవర్ బి ఎ స్టాపింగ్ పాయింట్. అది నీ జీవితంలో అక్కడ ఉండడానికి వీల్లేదు. నెక్స్ట్ ఏం చేశారు తెలుసా అండి, వీళ్ళు ఎలాంటి వారు తెలుసా? చూడండి 37వ అధ్యాయం 28వ వచనం, ఆదికాండం 37:28. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. ఎలాంటి వాళ్ళు తెలుసా? ఇతని అన్నలు. అరే వీని గుంటలో వేస్తే మనకేం లాభం, వీని గుంటలో వేస్తే ఏం లాభం, వీనితో సంపాదించుకుందాం, ఈ వ్యక్తిని బట్టి మనకు సంపాదన రావాలి. వీరు అట్లా గుంటలో పడితే ఏం ప్రయోజనం లేదు, వీనితో మనకు డబ్బు కావాలి. ఇట్ షుడ్ బి ఎ రెవెన్యూ జనరేటింగ్ సిస్టమ్ ఫర్ అస్. వాళ్ళు అనుకున్నారు, వీడు కలలు కంటాడా, వీడు తండ్రి ప్రేమకు పాత్రుడు అవుతాడా, వీడు తండ్రి యొక్క శ్రేష్టమైన దుస్తులు ధరిస్తాడా, వీని ద్వారా డబ్బు సంపాదించాలి. ఈరోజు నీ గురించి నీ కుటుంబం గురించి ప్రజలు అదే అనుకున్నారేమో. వీళ్ళని ఏ రకంగా ఏటీఎంగా మనం వాడుకోవాలి, ఎట్లా వాడుకోవాలి, వీళ్ళని ఏం చేస్తే మనకు డబ్బు వస్తుంది అని నీకు వ్యతిరేకంగా ప్లాన్స్ వేస్తున్నారేమో. నీవు ఎక్కడున్నావు తెలుసా? యెషయా 6:13 ప్రకారం ఒక మొద్దులాగా ఉన్నావు. ఇప్పుడు యోసేపు ఏం చేసుకోలేడు, ఎందుకు? అన్నలు ఎక్కువగా ఉన్నారు. ఒక్కటి ఏమని పోరాడగలడు? హి వాస్ సైలెంట్లీ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్. గుంటలో పడేసారా, ఏం చేయలేడు, గుంటలో పడిపోయాడు. మళ్ళీ బయటికి తీసుకొని వచ్చారు, బయటికి తీసుకొని వచ్చారు అనుకున్న లోపల అమ్మి వేశారు. ఏ రకంగా అమ్మి వేశారు? 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. 20 తులముల వెండికి అమ్మివేసిరి. వీడు మాకొద్దు, వీని వెండి మాకు కావాలి, వీడొద్దు, వీని ఆస్తి మాకు కావాలి, వీడొద్దు, వీని డబ్బు మాకు కావాలి అనేటువంటి లోకం ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నింది. దేవుని బిడ్డలారా, అది యోసేపులో వాళ్ళు అనుకున్నారు. 20 వెండి నాళాలు అయిపోయింది వీని జీవితం. కుమారుడా రంగురంగు వస్త్రాలు ధరిస్తాడా, తండ్రి ప్రేమకు పాత్రుడవుతాడా? నౌ హీ షుడ్ బి చేంజ్డ్ యాజ్ ఏ వర్స్ట్ పర్సన్. ఒక భయంకరమైన స్థితిలోనికి అతన్ని నెట్టివేశారు. ఏంటి? డబ్బును పొందుకున్నారు, 20 తులముల వెండి వచ్చింది, బానిసగా అమ్మబడ్డాడు. కుమారుడి స్థానంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? బానిస స్థానంలోనికి వెళ్ళిపోయాడు, అమ్మివేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వీఆర్ లివింగ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఇలాంటి పరిస్థితుల లాంటి జీవితంలో మనం వెళుతున్నాం. మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధికులు, మన కుటుంబీకులు, దే కెన్ ప్లాన్ సచ్ ఎ థింగ్స్ దట్ వీ కెనాట్ ప్రెడిక్ట్. వాళ్ళు ఇలా చేస్తారా, ఇలా ఉంటారా, ఇలా జరిగిస్తారా అనేటువంటిది మన కలలో కూడా ఊహించాం. అలాంటివి జరిగినప్పుడు విల్ బి సర్ప్రైజ్డ్. ఎలాంటి స్కెచ్ చేశారు తెలుసా? నెవర్ ఇన్ హిస్ లైఫ్ హీ కెన్ నెవర్ బి ఎ సన్. అతడు కుమారుడు కాలేడు, జీవితాంతం బానిసగా ఉండాలి. బైబిల్లో వ్రాయబడింది, ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి యోసేపును అమ్మివేశారు. యోసేపును ఐగుప్తును తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు తండ్రి ఇంటిలో సుకుమారంగా పెరిగినటువంటి వ్యక్తి బానిస బ్రతుకును బ్రతకాలి. వాళ్ళు అనుకున్నారు, యోసేపు జీవితం అయిపోయిందిరా, మన నుంచి దూరం అయిపోయాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఈ వ్యక్తి కోసం కథ అల్లితే వాళ్ళ ఆయన ఏడ్చాడండి. నానా, నీ చిన్న కుమార్ని అదో క్రూర జంతువు తినేసింది, చూడు రక్తం ఉంది అని కథ కూడా అల్లగలిగిన వారు. ఒకటి, గుంటలో వేయగలిగిన వారు, బాధించగలిగేవారు. రెండోదిగా
డబ్బు ఆ వ్యక్తి పైన సంపాదించాలని కోరుకున్నారు. అతనికి సంబంధించిన డబ్బు వారి సొంతం కావాలని అనుకున్నారు. మూడవదిగా ఎంత అద్భుతమైన వాళ్ళంటే వాళ్ళు కథ అల్లితే ఇక దానికి తిరుగుండదు. అద్భుతమైన సినిమాను తీయొచ్చు. అంత చక్కగా తండ్రికి చెప్తే తండ్రి బోరున ఏడ్చాడు. ఎలాంటి వారు తెలుసా? సొంతం తండ్రిని కూడా తమ్ముని కోసం బాధ పెట్టినటువంటి. ఈ మాటలు చెప్తుంటే మీరు కనెక్ట్ అయిపోతున్నారా? మీ జీవితంలో ఉన్న పరిస్థితులు దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా ఇవి ఈరోజు. అందుకే దేవుడు అంటున్నాడు, అది నీ మొద్దు జీవితం. యెషయా 6:13, అది మొద్దు జీవితం. దేవుడు అనుకున్నాడు, ఓకే అన్నలారా, మీరందరూ కట్టగలిసి యోసేపుకు ప్రతీకారంగా అతన్ని స్టాప్ చేయాలని చూస్తున్నారా? ఇప్పుడు నేను ప్రారంభిస్తా. ఐగుప్తులోనే దేవుడు ఆశీర్వదించాడండి. తండ్రి ఇంటిలో యోసేపును ఆశీర్వదించాలా? యోసేపును ఐగుప్తులోనే తీసుకుని వస్తుండగా గాడ్ వాజ్ సైలెంట్, జోసెఫ్ వాజ్ సైలెంట్. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో ప్రజలు, మన బంధువులు, మనకు తెలిసిన వారు మనకు చేస్తున్న దాన్ని చూసి తట్టుకోలేకపోయి ఎవరికి చెప్పుకోలేక ఏమని చెప్పాలి అనేటువంటి పరిస్థితుల్లో ఎట్లా మనం ఉంటామో, యోసేపు కూడా అదే రకంగా ఉన్నాడు. ఏం చెప్పగలడు? ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలడు? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడే అనుకుందాం ఐగుప్తీలకు. వాళ్ళు ఏమైనా వదిలేస్తారా? డబ్బు ఇచ్చేశారు, లేదా 20 తులముల వెండి ఇచ్చేశారు, వెండి తీసుకొని పోయారు. నువ్వు ఏం చెప్పినా వినే పరిస్థితులు లేదు బాబు, నువ్వు బానిసగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం ప్రజలకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా అర్థం కాదు వాళ్ళకు, మనం చెప్పలేం. ఎందుకంటే మనకంటే మనల్ని గురించి నాకు చెప్పేటువంటి వాళ్ళ టాలెంట్ చాలా బాగుంటుంది, వాళ్ళ యొక్క టాలెంట్స్ చాలా బాగుంటాయి. దేవుని బిడ్డలారా, ఒక రకంగా చెప్పాలంటే యోసేపుని గురించి ఒక మాట చెప్పగలను. యోసేపు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. గుంటలో వేసాడా? పడిపోతున్నాడు. అమ్మేసాడా? అమ్మడిపోతున్నారు. వాళ్ళు తండ్రికి పోయి చెప్తున్నారా? ఏం చెప్పలేడు. ఏం చేయలేని పరిస్థితిలో యోసేపు ఉన్నాడు. యోసేపు జీవితంలో అనుకున్నాడు, అయిపోయింది నా జీవితం. బై మిస్టేక్ వచ్చిందేమో నాకు ఆ కళ, బై మిస్టేక్ వచ్చిందేమో నాకు ఆ యొక్క దేవుని యొక్క చిత్తం నా జీవితంలో నెరవేరదు. ఏంటి? గుంట తర్వాత గుంటనే బెస్ట్, ఎవడో ఒకడు వచ్చి లేపింది. ఇప్పుడు బానిసగా బతకడం ప్రారంభించాలి, అది వేరే దేశంలో. అప్పుడు దేవుడు యోసేపును దర్శించడం ప్రారంభించాడు. ఎట్లా దీవించాడు తెలుసా? ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. హల్లెలూయా. వాళ్ళు కీడు తలపెట్టారు. గుంటలో ఒక కీడు, బానిసగా అమ్మివేయడంలో ఒక కీడు, తండ్రికి చెప్పడంలో ఒక కీడు, అన్నిటి వెనక కీడు 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 తప్ప ఇంకొకటి లేదండి. మేలు అనేటువంటిదే మాట లేదు. ఇప్పుడు దేవుని యొక్క నామమందు యోసేపు అంటున్నాడు, ఏ అన్నలైతే తనను అమ్మేశారో, ఏ అన్నలైతే తన ప్రాపర్టీని ఎంజాయ్ చేశారో, అంటే యోసేపు స్వాస్థ్యం కూడా వాళ్ళే పంచుకుని ఉంటారండి. యోసేపు సంబంధించినంత వాళ్ళే పంచుకుని ఉంటారు. యోసేపు వస్త్రాన్ని కూడా తీసేశారని బైబిల్లో వ్రాయబడింది. లేకపోతే వాళ్ళ ఇంట్లో పిల్లలు గుట్టించారేమో. యోసేపు అదంతా అనుభవిస్తూ ఉండగా యోసేపు అనుకున్నాడు, నాకు కీడు జరుగుతుంది. కానీ ఎప్పుడైతే యోసేపు దేవుని వైపు చూడడం ప్రారంభించాడు, ప్రతి చోట ఒకటే మాట గమనిస్తామండి, దేవుడు యోసేపునకు తోడై ఉండను, దేవుడు యోసేపునకు తోడై ఉండను, దేవుడు యోసేపునకు తోడై ఉండను. తండ్రి యొక్క ఆస్తి లేదు, తండ్రి యొక్క ప్రేమ లేదు, తల్లి యొక్క ప్రేమ లేదు, ఇంటిలో ఉన్న సౌకర్యాలు లేవు, ఏమీ లేవు. యోసేపు ఏముంది అంటే, యోసేపు అంటాడు ఏమీ లేదు. కానీ ఒకటి మాత్రం ఉంది, కంటికి కనపడకుండా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక్కటే ఒకదాని కొరకు ఎప్పటికీ ఆశ కలిగి ఉండు. దేవుడు నాకు తోడుగా ఉండాలి, నా కుటుంబానికి అది చాలు. మనుషులు నీకు వ్యతిరేకంగా ఎన్ని తలపెట్టినా, ఎన్ని స్కెచ్లు వేసినా అవన్నీ నీ దృష్టిలో స్టాప్, బట్ దేవుని దృష్టిలో ఇట్ ఈస్ ఎ స్టార్ట్. దేవుడు అక్కడే ప్రారంభిస్తాడు ఒక చరిత్ర, అక్కడే ప్రారంభిస్తాడు కొన్ని కార్యాలు. దేవుని బిడ్డలారా, యెషయా 6:13, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. మొద్దు అంటే అయిపోయింది. యోసేపులాగా అయిపోయిన పరిస్థితుల్లో నీ కుటుంబ సభ్యులను బట్టి మార్చబడుతున్నావా? అలాగైతే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వాడు కీడు తలపెట్టారు, అందరు కలిసి కీడు తలపెడితే ఒక్క యోసేపు పక్షాన దేవుడు నిలబడ్డాడు. మేలుగా, ఎంత మేలు అంటే గుంటలో నుండి ఇంక మాట కూడా మారుస్తాను, కుమారుడి స్థానంలో నుంచి రాజు స్థానంలోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు నీ స్టాప్ దగ్గరకు వచ్చాడంటే, నీవు అంతం అనుకున్నటువంటి పరిస్థితి దగ్గరికి దేవుడు వచ్చాడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడా, అక్కడ ప్రారంభిస్తాడు కొత్త చరిత్ర. అక్కడ ఉంటుంది నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ప్రజలందరూ నిన్ను పొడిచవచ్చు, ప్రజలందరూ నిన్ను బాధించవచ్చు, బట్ దేర్ ఇస్ ఎ గాడ్ హూ ఆల్వేస్ లుక్స్ అట్ యూ. నేను చూస్తున్నాడు, ఓహో ఇది జరుగుతుందా, ఇది కలుగుతుందా, ఇది యోసేపు వెళుతున్నాడా, యోసేపు ఎంతగా ఏడ్చింటాడో, యోసేపు ఎంతగా బాధపడి ఉంటాడో, ఎంతగా కృంగిపోయి ఉంటాడో, ఏంటి మా అన్నలు ఇట్లా చేశాను, నేను ఏం చేసిన వాళ్ళకు ఏం చేయలేదు కదా, ఎందుకు నన్ను గుడ్డలో, ఎంత హృదయ విదారకంగా ఏడ్చింటాడో, బాధపడి ఉంటాడో, అమ్మి వేయబడినప్పుడు, బానిసగా వెళ్ళినప్పుడు ఎంతగా కష్టాలు పడి ఉంటాడో, ఎంత పనులు చేసింటాడో చిన్న వయసులో. అన్నిటిని సహిస్తూ ఉన్నాడు. ఒకటి, దేవా నువ్వు నాకు తోడుండు ప్రభా, కష్టాల మధ్య, ఈ ఒంటరితనంలో, కన్నీరులో, ఈ మోసంలో, నా కుటుంబ సభ్యులు విత్తేటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య, లార్డ్ బీ విత్ మీ, నాకు తోడుగా ఉండు ప్రభా. అదొక్కటే దేవుడు యోసేపు దగ్గర చూశాడు. దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. యోసేపు జీవితం గుంట దగ్గర అందరూ అనుకున్నారు అయిపోయింది, అమ్మి వేయబడినప్పుడు అందరూ అనుకున్నారు అయిపోయింది. దేవుడు అంటున్నాడు అయిపోలేదు, చాలా ఉంది, చాలా ఉంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటా. నీ జీవితంలో ప్రజలు చెప్తున్నారేమో, నీ బంధువులు, ఇంకేముందిరా నీకు, ఇంకేముంది, నువ్వు ఏం చేయగలవు అంటున్నారా? యోసేపు తోడుగా ఉన్న దేవుడు ఈ రోజు నుంచి నీకు తోడుగా ఉండునుగాక, మనకు తోడుగా ఉండునుగాక. మన బంధువుల ఎదుట మనము ఆశీర్వదించబడుదుముగాక. మనకు వ్యతిరేకంగా ప్లాన్స్ వేసేవారి ఎదుట మన దేవుడు మన తల ఎత్తునుగాక, మన గిన్నె నిండి పొర్లునుగాక, మనం ఆశీర్వదించబడిన వారముగా ఉందుముగాక. నో మోర్, నో మోర్, నో మోర్ డౌన్ ట్రెండ్, విల్ హ్యావ్ ఎన్ అప్ ట్రెండ్. మనం కృంగిపోయే వారంగా, పడిపోయేటువంటి స్థితిలో కాదు, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళే వారంగా మార్చబడాలన్నదే దేవుని యొక్క వాగ్దానం. మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. యోసేపు ఏంటి నీ పరిస్థితి, అయిపోయింది అనుకున్నాను, కానీ అక్కడే దేవుడు ఆరంభించాడు. అయిపోలేదు, ఆరంభించాడు. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడుతున్నాగా, పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబ పరిస్థితులు, నీ పరిస్థితులు జ్ఞాపకం చేస్తున్నాడా? దేవుడు అంటున్నాడు, బహు ప్రజలను బ్రతికించినట్లుగా దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి వందనాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు, అద్భుత కరుడానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన మీ మాటను బట్టి వందనాలు. ఈ వాగ్దానం మా కొరకే కాబట్టి మీరు మాతో మాట్లాడారు ప్రభా. యెషయా 6:13, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, పరిశుద్ధమైన చిగురు ప్రభా, పరిశుద్ధమైన చిగురు, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు. దేవా, మా జీవితాల్లో ఎక్కడ ఆగిపోయారు అని అందరూ అంటున్నారు, ఇంకా ఏముంది అంటున్నారు. ప్రజల ప్రశ్నలకు మా దగ్గర సమాధానం లేని పరిస్థితులు ఏవి మా దగ్గర ఉన్నా ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా, ఈ మాట సెలవిచ్చిన దేవుని కార్యములు ఇప్పటి నుంచే ప్రారంభమగునుగాక, ఇప్పటి నుంచే జరుగుతూనే ఉండునుగాక. ఇప్పటి నుండే దేవుడు యోసేపు దేవుడుగా మా జీవితాల్లో పనిచేయునుగాక, రూతు యొక్క దేవుడుగా మా జీవితాల్లో పనిచేయునుగాక, లాజరు యొక్క దేవుడుగా మా జీవితాల్లో పనిచేయునుగాక, శిలువలో మరణించిన దేవుడుగా మా జీవితాల్లో పనిచేయునుగాక. దేవుని యొక్క శిలువ శక్తి మా జీవితాలను మార్చునుగాక, దర్శించునుగాక. దేవా, మేము మా స్థితిగతుల నుంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళుదుముగాక. అది ఆత్మీయంగానైనా, కుటుంబ పరంగానైనా, ఉద్యోగాల్లోనైనా, వ్యాపారాల్లోనైనా, ఎక్కడెక్కడ పడిపోయిన స్థితి, ఆగిపోయిన స్థితి, నిలిచిపోయిన స్థితి, అక్కడక్కడి నుంచి మేము దీవించబడుతూనే ఉందుముగాక. యేసయ్య మా స్థితిగతులు మారిపోవునుగాక, విఫలమైన ఆశలు తిరిగి పునరుత్థానము పొందునుగాక. యేసు నామమందు లెట్ వి బి బ్లెస్డ్, లెట్ వి బి బ్లెస్డ్. దేవా, ఇదే మీ యొక్క కోరిక కాబట్టి మీ కోరికతో ఏకీభవిస్తున్నాం. లార్డ్ బ్లెస్. దేవా, మీరే మమ్మల్ని ఆశీర్వదించండి. దేవా, మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.